ఈ కాయని బంగారం కాదు తమ్ముడు, ఇత్తడితో చేసింది, నకిలీది. సరిగ్గా చెక్ చేసి చెప్పు, వీటిలో ఒక్కటి కూడా ఒరిజినల్ లేదా? ఇవన్నీ డూప్లికేటే తమ్ముడు. ఈ చిన్నపిల్లలు ఆడుకునేయి. ఇవన్నీ నా కొట్లో నేను చేయించినయే. ఎవరి కోసం చేయించినావబ్బా? ఎవరో ఇద్దరు వచ్చి అడిగారు, చేసిచ్చాను. ఇద్దరొచ్చారా? విరూపాక్ష, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేయబోతున్నాం? నేరుగా జైలర్ దగ్గరికి వెళ్తున్నాం. ఆయన్ని అప్పడుగుతాం, డబ్బిస్తారు. ఆ డబ్బు తీసుకుని గోల్డ్ కాయిన్ ఇచ్చి పేరు రాయించుకున్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాం. ఆ తర్వాత కష్టపడి సంపాదించి బతుకుతాం. ఇకపైన అలాగే బతకాలి. దొంగనాయాలారా, జనాలకి డూప్లికేట్ బంగారు కాయిన్స్ ఇచ్చి మోసం చేస్తారా? ఎమ్మెల్యే గారిని నన్ను మోసం చేశారు కదా, రామన్న కొడుకులా మీరు? ఊళ్ళో వాళ్ళ కోసం నీళ్లు రప్పించి నా డార్లింగ్ నే నీతాన్ని చేసుకుంటావా? ఈ రోజు మీ సంగతి తెలుస్తా. కేల్ కథం దుకాన్ బంద్. జగ్గుగా, ఎన్నో ఏళ్ల తర్వాత ఊరు జాతర జరగబోతోంది. నువ్వు నోరు మూసుకుని పర్సనల్ గా తీసుకోక మెంట్లోడా, జాతర అయిన తర్వాత మాట్లాడుకుందాం. నోరు మూయిపే. మీరు చేసిన ఏదో పని అందరికీ చెప్పి చెప్పులతో కొట్టించకపోతే నేను జగ్గునే కాదు. వదిలిపెట్ట అదండ్రా. ఊరి వాళ్ళ ముందు వీళ్ళ నిజ స్వరూపం బయట పెడతా. ఆ ఢిల్లీ ఊళ్ళో వాళ్ళకి నిజం చెప్పాడంటే ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం వృధా అయిపోతుంది. వాడు వెళ్తేనే కదా. వాడు ఎలాగ నమ్మలేదా? ఊరోళ్ళందరినీ ఈడకు రమ్మనండి. వీళ్ళెంత బద్మాష్ గాన్లో అందరికీ చెప్పి ఎలా కొడుతున్నారు చూడు. మొత్తం పెట్టు.
పిలిచి అలా ఎవరిని కొట్టకూడదు. వాడు బతుకున్నాడు లేదు చూడు. మనకి ఈ ఊరితో ఉన్న బంధం నిన్నటితో తెగిపోయింది. ఈ రోజు నుంచి కొత్త జీవితం. ఏం జరుగుతుందో జరగని. వెళ్దాం పద. ఇవి బంగారు నాణాలు కావు, ఇత్తడివి. వీటిని భూమిలో పాతిపెట్టింది మేమే నాన్న. మేము వచ్చింది జైలు నుంచి. ఇంకా 2 ఏళ్ల శిక్ష అనుభవించాలి. మేం ఖైదీలం, దొంగలం. విన్నారా? ఎందుకు ఇక్కడికి వచ్చారా? మీ అబ్బాయి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని ఈ ఊరు నుంచి సిటీకి తీసుకురమ్మన్నాడు. కానీ మేము ఇక్కడికి వచ్చాక మీ బిడ్డలం అయిపోయాం. బంధాలు ఏర్పడ్డాయి. ఊరు జాతర జరిపించాలని నిర్ణయించుకున్నాం. జనాల్ని మళ్ళీ ఊరికి రప్పించడానికి ఈ బంగారు నాణ్యాల నాటకం ఆడాం. తప్పే. మేము చేసిందంతా తప్పే. దానికి మీరు ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగానే ఉన్నాం. మేము నీ కొడుకులమే కదా. మీరు నాకు అసలు కొడుకులే కాదురా. మీరు మమ్మల్ని కన్న కొడుకులని అనుకోకపోయినా మేము మిమ్మల్ని ఎప్పటికీ తండ్రిగానే భావిస్తూ ఉంటాం. మా తల తాకట్టు పెట్టని ఈ ఊరి జనానికి డబ్బు ఇచ్చేస్తాం. మేము ఈ ఊరి జనమే. జాతర జరగడానికి మా వంతు సాయం. వీళ్ళు మాయ మాటలు చెప్పి మరోసారి ఏమార్చాలని చూస్తున్నారు. వీళ్ళని ఇప్పుడే ఇక్కడే ఏసేయడం మంచిది. లేదంటే ఇలాగే మాటలతో బురిడి కొట్టిస్తారు దొంగ నా కొడుకులు. రై ఏసేయండి రా. బాలరాజు వద్దు. మనం దొంగలం. మనం చేసిన దానికి శిక్ష అనుభవించాలిగా. వదిలే. ఈ దొంగ ఏదోలు చేసిన పని వల్ల ఉన్న పనిని కూడా వదిలేసుకుని వచ్చాను. ఇప్పుడు తిరిగి వెళ్ళినా ఉద్యోగం దొరకదు. ఈ పాడుపడ్డ ఊర్లో ఉంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మా పొట్టకుడి కోసం మేము ఏం చేయాలి? వీళ్ళని ఊరికి వదలకూడదు, చంపేయాలి. పోయి కొట్టండి రా. కొట్టిన వాళ్ళకి బహుమతి ఇస్తా. కొట్టండి.
మీకు దండం పెడతాను, ఆయన వదిలేమనండి. ఆయన చంపేటట్టున్నారు, మీరైనా కాపాడండి. తప్పు చేసిన వాళ్ళకి ఊరు కట్టుబాటు ప్రకారం శిక్ష పడాల్సిందే.